ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోలింగ్ నాడు సాయంత్రానికి ఓ అంచనా వచ్చేస్తుంది. కానీ ఈసారి దేశం కూటమి వైకాపా రెండు ఎవరి ధీమాతో వారున్నారు. ఇది వట్టి మేకపోతు గాంభీర్యమా లేక నిజంగానే ధీమాగా ఉన్నారా అన్న ప్రశ్న వేసుకుంటే నిజంగానే ధీమాగా ఉన్నారు. ఎందుకు రెండు వైపులా ధీమా అంటే సింగిల్ ఆన్సర్. మహిళల ఓట్లు ఈసారి ఎవరికి పోలయ్యాయి అన్నది సస్పెన్స్ గా ఉంది. పథకాలు అందుకున్నారు కనుక మగవారు పార్టీల వారిగా చీలిపోయినా మహిళలు మాత్రం తమకే మద్దతుగా నిలిచారని వైకాపా జనాలు బలంగా నమ్ముతున్నారు. అందువల్ల గెలుపు తమనే వరిస్తుందని వారంటున్నారు. మహిళల ఓట్లు వైసీపీకి పడిందన్న నమ్మకం పెరుగుతోంది. ఇదే గెలిపిస్తుందని అంగీకరిస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం కూటమి మహిళల ఓటు ఈసారి తమకే పడిందని భావిస్తోంది. మహిళలు ఫ్రీ బస్ పథకం, నెల నెలా డబ్బులు ఇస్తామన్న హామీ ఇలాంటివి అన్ని తమకు మహిళల ఓట్లు పడతాయని భావిస్తున్న చంద్రబాబు ట్రాక్ రికార్డు చూసి ఓటేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇలా మొత్తం మీద మహిళల ఓట్లు ఎటు పడతాయి అన్నది తేలక ఆంధ్రాలో ఫలితాలు తేలడం లేదు. అందువల్లే పోటీ చేసిన 350 మంది ప్రధాన అభ్యర్థుల ఆశలు సజీవంగా ఉన్నాయి. పోస్ట్ పోలింగ్ ఫలితాలు అందడం లేదు ఎవరికీ సరిగ్గా.